Hey guys, hi, welcome back to my channel Varia Talks. How are you all doing? Hope everyone is doing good, guys, and the same with me. And today's video is all about my baby's photo shoot, guys. I'm so excited to about today's video and hope you are also excited, guys. Like I posted yesterday regarding this that as a video is going to hit today regarding my baby's baby shoot. So I hope you all are excited with me. Let's see the video as soon as possible, guys. Before that, I'm going to explain like నేను వాడికి ఏ థీమ్స్ యూస్ చేశాను లైక్ ఫోటోషూట్లో ఏమంతా తీయించాను వాడు ఎంత కోఆపరేట్ చేశాడు నాకు లైక్ ఫోటోషూట్లో వాడు క్రాంకీ అయ్యాడా అండ్ ఆల్ లైక్ బిహైండ్ ద స్క్రీన్స్ ఎలా ఉండే everything I'm going to share the details in this video. మిస్ అవ్వకుండా చూడండి ఫుల్ లెంత్ వీడియో చూడండి అండ్ నేను ఏ వెండర్ దగ్గర చేయించాను అని కూడా ఐ డిస్కస్ ఇన్ దిస్ ఆ డీటెయిల్స్ నేను ఎండ్ ఆఫ్ ద వీడియో షేర్ చేస్తాను లైక్ ఎవరి దగ్గర చేయించాను అండ్ ఆల్ వాళ్ళ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను నేను మీన్ ఇఫ్ పాసిబుల్ ఐ ఈవెన్ మెన్షన్ ద కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్ సో దట్ యూ కెన్ గో అహెడ్ అండ్ ఆల్సో కాంటాక్ట్ దెమ్ ఫర్ యువర్ బేబీ షూట్స్ బేబీ షూట్ అనే కాదు ఐ గెస్ దే డూ ఎవ్రీథింగ్ గైస్ లైక్ ఫ్రమ్ ద బేబీ టు లైక్ అడల్ట్ ఎవ్రీథింగ్ అన్నీ చేస్తారనుకుంటా సో ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్ నాకైతే రీజనబుల్ అనిపించింది లైక్ నా బేబీ షూట్ అండ్ ద పీపుల్ ఆల్సో వెరీ గుడ్ ఐ ఫెల్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ లెట్స్ సీ గైస్ how that video went on. Get into the video, guys. Chalo. Let's see the behind the screen how it went on, guys. Here it is. చూడండి వాడు ఎలా స్టేర్ చేస్తున్నాడు అందరినీ వి ఆర్ ఆల్ అరౌండ్ హెమ్ అండ్ హీ ఈజ్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ లైక్ ఏం చేస్తున్నారు నన్ను అన్నట్టు చూస్తున్నాడు వాడు వాడికి రెడీ చేస్తున్నాం అనమాట ర్యాప్ అండ్ 2 ర్యాప్స్ సెలెక్ట్ చేశానండి అదొకటి ముందు కలర్ అండ్ దిస్ ఇస్ బ్లూ దట్ ఈస్ లావెండర్ ఐ గెస్ అలా బో పెట్టి అలా ఫ్లవర్స్ అండ్ ఆల్ డెకరేటివ్గా వీఆర్ డెకరేటింగ్ హిమ్ యాక్చువల్లీ విత్ ఆల్ ద థింగ్స్ హీజ్ జస్ట్ కామ్గా అలా ఉండి అలా అందరం చూస్తున్నాడు అసలు ఏమీ అనలేదండి పాపం చాలా బాగా అంటే చాలా బాగా సపోర్ట్ చేశాడు వాడు బట్ పాలకి ఏడ్చాడులేండి పాపం కానీ పాలకి అండ్ నిద్ర అప్పుడప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఏడ్చాడు నిద్ర పోగానే కూడా ఐ వాజ్ లైక్ కమాన్ ఇలా కూడా ఈ పొజిషన్లో కూడా తీసేసుకుందాం పిక్స్ అని కూడా పిక్స్ తీసేసుకున్నాను నేను సీ హియర్ ఇట్ ఈస్ మై క్రాంకీ బేబీ పాపం ఏడుస్తున్నాడు అప్పుడు పాలకి ఏడ్చాడండి నేను పాలిస్తే మళ్ళీ హీ వాజ్ ఓకే యూ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ పిక్ హీ విల్ బి లైక్ ప్లేయింగ్ విత్ దట్ లేడీ సీ హీస్ ప్లేయింగ్ విత్ దట్ లేడీ సీరియస్లీ అండ్ హియర్ కమ్స్ అ మర్మేడ్ థీమ్ అండి ఇంకో థీమ్ నేను చూస్ చేశాను బట్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ అండి ఈ పొజిషన్లో పాపం వాడు 3 months కదా హీ వాస్ లైక్ ఐ మీన్ కూర్చోలేక మెడల్ కూడా అప్పుడప్పుడే ఈజ్ లిఫ్టింగ్ సో ఇంకా నేను వాడిని ఎంత ఇబ్బంది పెట్టలేదు సో ఐ వాజ్ లైక్ ఓకే చలో నార్మల్ క్లిక్ తీసుకుందామని తీసేసుకున్నాను ఇలా ఈ పొజిషన్లో మాత్రం ఐ హ్యావెంట్ టుక్ చలో అండి లెట్స్ గెట్ ఇన్ టు ద ఒరిజినల్ థింగ్ బేబీ ఈజ్ హియర్ దిస్ ఇస్ అ పికాక్ బేబీ ఐ గెస్ అన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఫియర్స్లో వాడిలో అండ్ ఇట్ ఈస్ 4 హీస్ యట్ టు కంప్లీట్ అండి 10 days టు గో అనమాట సో నేను తీపిచ్చేసాను ఇంకా దిస్ ఆర్ డైపర్ పిక్స్ అనమాట సో అది ఇది ఐ మీన్ ఇదొకటి నెక్స్ట్ Cloud9 యా దిస్ వన్ ఇవి డైపర్ మీద తీయించేసాను నార్మల్గా లైక్ డైపర్ పిక్స్ అన్ని అన్నట్టు నౌ యూ కెన్ సీ వన్ మోర్ పర్సన్ అండ్ హియర్ ఇస్ దేర్ వాళ్ళ డాడీ వాడు పడుకున్నాడు సో ఐ వాజ్ లైక్ చలో 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 లెట్స్ టేక్ ఎ పిక్ ఇన్ దిస్ పొజిషన్ ఆల్సో అని ఐ టుక్ దిస్ పిక్ వెన్ ఈ స్లీపింగ్ ఇన్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్ వన్ అలా పడుకుని ఏమనలేదండి పాపం వాడు వీఆర్ హోల్డింగ్ కదా హీస్ ఇన్ డీప్ స్లీప్ అనుకున్నా సో హీ వాజ్ ఓకే ఏం డిస్టర్బ్ చేయలేదు నన్ను అండ్ ఇయర్ కమ్స్ మై ప్రిన్స్ ఎంత క్యూట్ ఉన్నాడు చూడండి హీ వాజ్ జస్ట్ లేచేశాడు మళ్ళీ అలా అసలు ఐస్ చూడండి ఇలా చూస్తారు సేమ్ వాళ్ళ డాడీలా సీరియస్లీ హిస్ డాడీస్ బాయ్ ఐ సే హిస్ పప్పాస్ బాయ్ ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్ దే ఆర్ సేమ్ చిన్నప్పుడు కూడా మా హస్బెండ్ సేమ్ ఇలానే ఉండేవారంట యా ఎగ్జాక్ట్లీ ఆయన పిక్ ఉంటుంది చిన్నప్పుడు సేమ్ ఇప్పుడు కృతిక్ ఎలా ఉన్నారో అలానే ఉంటాడు అండ్ లేచినప్పుడు కూడా వి టుక్ దిస్ పిక్ వన్ పిక్
all together. And I'm here with my prince. And even in single pics తీసుకున్నానండి. Here when he's sleeping. పాపం బాగా కష్టపెట్టాను వాడిని పిక్స్ అనేసి, కానీ పాపం వాడు ఏమనలేదండి. హీ వాజ్ సో క్యూట్ యాక్చువల్లీ. అంటే 3 months కాబట్టి ర్యాపింగ్ ఒకటే నేను ఎక్కువ క్లిక్స్ తీసుకున్నాను, నాకు ఇంకో ఆప్షన్ లేదనమాట. లైక్ వాడు అలా కూర్చొని వాడు స్టిల్స్ ఇవ్వలేడు కాబట్టి ఐ ఓన్లీ టుక్ ర్యాపింగ్ ద మోస్ట్ బిగ్ క్లిక్స్ అనమాట. యా అండి, మమ్మీ టీమ్ చెప్పాను కదా, అది నాకు వర్కౌట్ అవ్వలేదు. సో ఐ టుక్ నార్మల్ క్లిక్స్ అండి, ఇలా ఒక థీమ్ లాగా. అండ్ వన్ ఈజ్ లైక్ బీచ్ లాగా అలా ఇలా ఇలా తీసేసుకున్నాను అనమాట. క్యూట్ కదా. అండ్ దీస్ ఆర్ ద పిక్స్ అండి. ఫస్ట్ 3rd monthలో వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు షార్ట్స్. మళ్ళీ వెన్ ఈ కంప్లీటెడ్ 6 months, లైక్ 6th month బర్త్డే అయిపోయాక అగైన్ ఐ వెంట ఫర్ అదర్ బేబీ షూట్. అండ్ అప్పుడు జస్ట్ నేను ఐ గెస్ 4 క్లిక్స్ తీసుకున్నాను. హియర్ ఇట్ ఇస్. అండ్ దీస్ ఆర్ లైక్ బ్యాక్గ్రౌండ్ క్లిక్స్ అండి. అక్కడ స్పెక్స్ పెడుతుంటే అవి జారిపోతున్నాయి అనమాట. అవి సంథింగ్ ఏదో తీయడానికో సంథింగ్ దేనికో చేశాడు, బట్ ద క్లిక్ వాజ్ వెరీ న్యాచురల్. హే గైస్, హియర్ మై ప్రిన్సెస్ కృతిక. యాక్చువల్లీ వాడే అలా రెడీ చేశాను. నేను కృతిక అని పేరు పెట్టేశాను ఆ ఫోటోకి. అండ్ 6 ఇలా తీయించానండి విత్ స్ట్రాబెర్రీస్. నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, నేను కప్ కేక్స్తో కూడా నేను తీసుకున్నాను. బట్ నాకు 2 నచ్చాయండి. లైక్ 2 థీమ్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ద మోస్ట్ లవబుల్ పిక్ ఇస్ దిస్ వన్ గైస్. లైబ్రరీ ఇలా చదువుకుంటున్నట్టు వాడు. దిస్ వాజ్ రియల్లీ న్యాచురల్. నేను చెప్పలేదు, చేయలేదు, వాడు ఏదో క్రాంకీగా చేశాడు. ద పిక్ వాజ్ ఆసమ్. అలా వచ్చేసింది పిక్ అనమాట. ఇది కూడా జస్ట్ వాళ్ళు పంపించారు, బట్ ఐ చూస్ దట్ వన్. ఇది జస్ట్ స్నో ఫ్లేక్స్. నాకు దీనికన్నా అది బాగా నచ్చింది అనమాట, ఆ ఈ స్టడీ థీమ్కి. అండ్ గైస్, దిస్ ఇస్ అ వన్. ఇది ఎడిటింగ్ కాదు, ఏం కాదండి, న్యాచురల్గా వాళ్ళు వెనక సెటప్ చేశారండి రియల్గా. సో ఐ రియల్లీ లవ్ దిస్ పిక్. ద సెటప్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఐ వాంట్ దిస్ కృతిక బేబీ ఇన్ ట్రెడిషనల్ వేర్ అనమాట. సో ఇలా ఈ బ్యాక్గ్రౌండ్తో ఐ టుక్ ద వన్. ఎంత క్యూట్ ఉంది మా బేబీ. ఆడపిల్ల అంటే కూడా నమ్మేస్తారేమో అండి, అలా ఉంది. దట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ ద పిక్స్ వాట్ ఐ టుక్. And here I am again. Hello. Hope you all enjoyed my baby shoot guys. Even I enjoyed too. చూసారు కదండి ఎలా తీయించానో కొన్ని థీమ్స్తోని. సో నాకు ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయండి నా మైండ్లో. లైక్ వాడు గ్రో అవుతున్న కొద్దీ తీయించాలి అని. బట్ ఐఎమ్ హెల్ప్లెస్. కరోనా ఎంటర్డ్. సో ఏం చేయలేని పరిస్థితి. ఫ్యూచర్లో ఐ నీడ్ టు ప్లాన్ ఫర్ మై అదర్ థీమ్స్ అండ్ ఆల్. చూద్దామండి హౌ ద థింగ్స్ గో అనేది. టిల్ దెన్ దిస్ ఈజ్ మై బేబీ షూట్ అండి. నేను యాక్చువల్లీ ఇది కాకుండా ఎవ్రీ మంత్ కూడా నేను ఇంట్లో తీస్తున్నాను అండి. లైక్ 1 month 2 month 3rd month బర్త్డేస్ ఉంటాయి కదా, సో నేను ఇంట్లో తీస్తున్నాను. సో ఆ వీడియో కూడా నేను సూన్ అప్లోడ్ చేస్తాను వన్స్ ఈ కంప్లీట్ 11 months. సో అన్నీ కలిపి ఒకటేసారి ఐ అప్లోడ్ ఇట్. సో దట్ ఇంట్లో ఉన్న థింగ్స్తోనే ఎలా చేసుకోవచ్చు మనం షూట్ మన ఓన్గా. లైక్ అందరూ వెళ్ళి వెండర్స్ దగ్గర చేయించుకోవాలని రూల్ లేదు కదా. సో ఇంట్లోనే మనం ఎలా చేయించుకోవచ్చు. ఈవెన్ దట్ ఐ షేర్ విత్ యూ గైస్. అండ్ ఇంకా నా బీబీ లైక్ వేరే లైక్ నార్మల్ షూట్స్ ఏమైనా చేస్తే కూడా అలా అప్లోడ్. యాక్చువల్లీ ఐమ్ ప్లానింగ్ ఫర్ కేక్ స్మాష్ ఆన్ హిస్ బర్త్డే. ఐఎమ్ రియల్లీ నాట్ ష్యూర్ హౌ ద థింగ్స్ గో ఆన్ దట్ డే. చూస్తూ ఉండాలి హౌ ద థింగ్స్ గో అనేది. బికాస్ కరోనా ఇస్ బ్యాక్ ఆఫీస్. I don't know how many days it will be back office all. God knows. Seriously, God knows. Chalo guys, and now I'm going to discuss about the vendor details. నేను వచ్చేసి అరుణ స్టూడియోస్లో తీయించానండి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ బేసికలీ. సో నేను హైదరాబాద్లో ఉన్న అరుణ స్టూడియోస్లో తీయించాను, కొత్తపేట బ్రాంచ్ అనమాట. సో దే వాజ్ వెరీ గుడ్. నేను ఇన్స్టాలో చూసి ఐ కాంటాక్ట్ దెమ్. సో వాళ్ళని అడిగా అనమాట, ఇలా ఉన్నాడు నాకు బాబు, అండ్ సో ఎలా తీస్తారు అండ్ ఆల్. సో వీ డిస్కస్డ్ ఎర్లియర్ అండ్ దెన్ నేను వెళ్ళాను అనమాట వాళ్ళ దగ్గరికి. సో అంటే టైం అయితే తీసుకున్నామండి. లైక్ మార్నింగ్ వెళ్తే లైక్ ఐ కేమ్ బ్యాక్ అరౌండ్ 9 అనుకుంటున్నాను నైట్. ఇట్స్ అ టైమ్ టేకింగ్ థింగ్, ఎందుకంటే చిన్న బాబు కదా, వాడు అన్ని పిక్స్కి ఒకటేసారి వాడు ఉండలేడు కదా. సో హీ వాజ్ క్రాంకీ, హీ వాజ్ క్రయింగ్ ఫర్ ద మిల్క్, హీ వాజ్ క్రయింగ్ ఫర్ ద స్లీప్, everything. He did everything. So finally he did everything, but finally the pics was awesome guys, as you see. So guys, not now,
it is not safe to take your kids out now. Like once corona ends, plan it for it. Plan for this baby shoot, guys. I felt it's worthy, guys. I felt it's reasonable. I felt it's worthy for what we get. So guys, just contact them. I'm sharing you the details in description box, like Instagram link and the contact details. Just follow up and just contact them and go ahead, guys, if you really like it. That's it, guys. That's it for the video, and see you soon with more videos. Bye.